వెల్కమ్ టు పీవీఆర్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీకోసం ఒక కొత్త ఫామ్ హౌస్ సేల్కు తీసుకొచ్చాను. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఓనర్ నంబర్ స్క్రీన్ పైన వస్తుంది. మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు తీసుకోవచ్చు. డైరెక్ట్ ఓనర్తోనే మీరు డీల్ చేసుకోవచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక నుంచి నేను డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీసే పోస్ట్ చేయబోతున్నాను. మేము పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే వెంటనే గంట సింబల్ కూడా నొక్కండి. దానివల్ల మీరు ప్రాపర్టీస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఫామ్ హౌస్ వివరాల్లోకి వెళ్తే ఇది శంకర్పల్లి దగ్గర ఉంది. పావెక్కర్లో నిర్మించారు. చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, వెల్ ఫర్నిష్డ్ ఫర్నిచర్ కూడా క్వాలిటీ ఫర్నిచర్, కాస్ట్లీ ఫర్నిచర్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు దీనికి సంబంధించిన ఓనర్. దీన్ని ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ల్యాండ్ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. కింద 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ ఉంటుంది. ఇదొక బెడ్రూము. బాత్రూమ్ చూడండి మీరు ఎంత క్వాలిటీగా ఉంటుందో. సో బాత్రూమ్స్ కూడా నేను మిస్ అవ్వకుండా తీశాను, షూట్ చేశాను. ఇది ఇంకొక బెడ్రూము. అంటే మీకు గ్రౌండ్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇందాక చూపించింది ఒకటి, ఇదొకటి. సో ప్రతి బెడ్రూమ్ కూడా ఏసీతో ఉంది. ప్లస్ ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్. ప్రతి బాత్రూంలోనూ గీజర్ కూడా కంపల్సరీ ఉంటుంది. స్టార్టింగ్లో నేను మీకు ఓనర్ నంబరు స్క్రీన్ పైన ఇస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ మీకు ఆల్రెడీ పైన బ్లూ కలర్లో ఒక నంబర్ ఉంది, దానికి ఒక వేలు చూపిస్తూ ఉంది కదా, అది ఓనర్ నంబరే. ఆ నంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్ డీల్ చేసుకోవచ్చు ఓనర్తోని. ఓనర్ నంబరు డైరెక్ట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, కస్టమర్స్ ఎప్పుడో మాకు కాల్ చేస్తారు, ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మాకు గుర్తుండవు. సో దానివల్ల కస్టమర్కి మేము క్లియర్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వలేకపోతున్నాము. ఒకసారి నేను డీటెయిల్స్ చూసి మీకు చెప్తాను సార్ అంటున్నాము, మళ్ళీ మర్చిపోతున్నాం కస్టమర్ను. కస్టమర్ కూడా ఏంటంటే ఆయన యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తారు, అందులో మనదొకటి. మా నంబర్ రాసుకోవడం మర్చిపోతాడు అతను. మేము ఏదైనా కాల్ చేస్తామని ఎదురు చూస్తాడు, మేము కాల్ చేయడం మర్చిపోతాం. ఇది మాటల్లోనే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తే మనకు 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ప్రతి బెడ్రూమ్ అటాచ్ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతి బెడ్రూమ్లోనూ ఏసీ అండ్ గీజరు ఇవన్నీ కామన్గా ఉంటాయి. ప్రధానంగా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, దీనికి 40 kV జనరేటర్ ఒకటి సపరేట్గా ఉంది. అదేవిధంగా 63 kV ట్రాన్స్ఫార్మర్ కూడా సపరేట్గా ఉంది. 2 బోర్లు కూడా ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ అది ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ జాకూజీ విత్ 100 లీటర్స్ వాటర్ హీటర్. వాచ్మెన్ రూమ్ కూడా ఉంటుంది మీకు. అది వీడియో స్టార్టింగ్లోనే మీకు చూపించాను. విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అది. ఇక ఫామ్ హౌస్ ఒక 300 స్క్వేర్ యార్డ్స్లో నిర్మితమైంది. అదేవిధంగా పెద్ద లాన్ ఉంది, అదొక 600 యార్డ్స్ ఉంటుంది. ఈ ఫామ్ హౌస్ డెడ్ ఎండ్లో ఉండడం వల్ల ఒక 10 కార్లు పార్క్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. నేను ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశానో తెలియదు, కానీ అదే మీరు ఓనర్కి ఇట్లా కాల్ చేసినట్టయితే అతను క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలుగుతారు. విత్ టెక్నికల్ డీటెయిల్స్తో సహా మీకు అతను ఇవ్వగలుగుతారు. ఎందుకంటే అతను దాని క్వాలిటీ గురించి కొంత నాకు వివరించాడు. అయితే నాకు అది మైండ్లో లేదు ఎక్కువ నేను చెప్పడానికి, ఉన్నంతకు నేను చెప్పేశాను. ఇక టెర్రస్ మీదకి వెళ్తున్నాము. టెర్రస్ పైన మనకి ఇంకా అవసరం పడితే, అంటే ఒకవేళ అవకాశం ఉంటే ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకోనికి అవకాశం ఉండే విధంగా ఏమంటారు పిల్లర్స్ కూడా వదిలేశాడు పైన. సో అది మనం చూసుకోవచ్చు పైన. సో స్విమ్మింగ్ పూల్ చూడండి పైనుంచి వ్యూ ఇది. సో ఇక్కడ చుట్టుపక్కల కూడా మంచిగా ఫామ్ హౌస్ ఉంటాయి. సో ఇది నైట్ వ్యూ. ఒకవేళ నైట్లో ఫామ్ హౌస్ అన్ని లైట్లు వేసిన తర్వాత ఒకవేళ మీరు చూసినట్టయితే ఏరియల్ వ్యూలో ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా మీ దగ్గర ఎలాంటి ప్రాపర్టీ ఉన్నా
అమ్మాలనుకుంటే మమ్మల్ని పిలవండి. మేము షూట్ చేసి మా ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని అమ్మి పెట్టేస్తాం. ఫామ్ హౌస్ నచ్చింది కానీ మీకొద్దు, మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఏమన్నా అవసరం ఉందేమో ఒకసారి చూడండి. వాళ్ళు కొన్నారనుకోండి, మీరు దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో.